ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కనుక ఇందులోని మనం రైస్ని యూజ్ చేయలేదు కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. మినపగుళ్ళు తీసుకున్నాను. 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని మిగిలినవి మనం ఏవైతే చిరుధాన్యాలు యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా హాఫ్ కప్ కింద మనం తీసుకోవాలి. రాగులు 1/2 కప్, కొర్రలు 1/2 కప్, పిక్కలు 1/2 కప్, అటుకులు 1/2 కప్. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ వీటిని శుభ్రంగా కడుక్కొని 8 to 10 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. మనకి మామూలుగా మినపగుళ్ళు అయితే మనకి 4 అవర్స్లో నానిపోతాయి, కానీ ఈ చిరుధాన్యాలు అనేవి టైం తీసుకుంటాయి కాబట్టి 8 to 10 అవర్స్ వీటిని నానబెట్టుకుందాము. ఇలా శుభ్రంగా 3-4 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక 10 అవర్స్ వీటిని నానబెట్టుకోవాలి. ఇందులోకి నేను 3 రకాల చిరుధాన్యాలను యూజ్ చేసుకున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే కనుక జొన్నలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులోకి నేను రైస్ అనేది యూజ్ చేయలేదు. వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా కనుక ట్రై చేస్తే మంచిగా యూజ్ అనేది ఉంటుంది. ఇలా మంచిగా నాని కదా, ఇప్పుడు వీటిని మనం దోశకి ఏ రకంగా అయితే పిండి పట్టుకుంటామో అదే రకంగా పిండి పట్టుకోవాలి. ఇలా దోశపిండిని పట్టుకున్నట్టుగా మనం పిండిని రెడీ చేసుకొని మూత పెట్టి ఒక 6 అవర్స్ పక్కకి ఉంచుకోవాలి. ఇలా పిండి మంచిగా పులిసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలుపుకొని దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3-4 డేస్ వాడుకోవచ్చు. ఇలా సాల్ట్ కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని కావాలనుకుంటే గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ వేసే పెంకుని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని దీన్ని మొత్తం టిష్యూతో కానీ క్లాత్తో కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకొని దోశను వేసుకోవాలి. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే మనం ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ దోశ అనేది రెడీ అయిపోయింది. మనకి కావాలనుకుంటే ఇందులోనే ఆనియన్ లేకపోతే మసాలా దోశ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింత హెల్తీగా మనం దోశను తినాలనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.